together for our Bangaram, Kiran Appavaram. అందరికీ నమస్కారం అండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. మీకు అర్థమవుతుందా? కాదు ఇంకా అర్ధగంట వస్తే అది మిడ్ నైట్ 12 గంటలు అవుతుంది టైం. ఈ టైంలో ఒక్క నిమిషం. ఇక్కడికి వచ్చిన మీడియా వారికి, స్టేజ్ పైన ఉన్న పెద్దలకి, అలాగే ఈ సినిమాని విష్ చేయడానికి ఇదిగో ఇంకా అర్ధగంట వస్తే 12 అవుతుంది, అయినా సరే వెయిట్ చేసి ఇంత ఓపిక్గా ఉన్నందుకు, ఈ సినిమా రిజల్ట్ నాకు అప్పుడే అర్థమవుతుంది. మీరు ఇంత ఓపిక్గా వీళ్ళందరిని ఆశీర్వదించడానికి ఇంతసేపు ఉన్నారు అంటే ఇట్స్ నాట్ ఏ సింపుల్ థింగ్. అలాగే మా శ్రవంతి గారికి అసలు థ్యాంక్ యూ అండి. నిజంగా చిన్న విషయం కాదు, అప్పటి నుంచి అంతసేపు నుంచి యాంకరింగ్ చేసి ఇలా ఉన్నందుకు. ముందుగా వేణోడుగుల గారికి, సార్ సాటి మనిషి గురించి మీరు చెప్పే మాటలు, మీరు చెప్పే మట్టి కథలు ఎప్పుడు ఇన్స్పైర్ చేస్తూనే ఉంటాయి సార్. మీ వర్క్ అంటే చాలా ఇష్టం. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఈ సినిమాని దగ్గరుండి మీరు చేసినందుకు అండ్ థ్యాంక్స్ ఫర్ ఇన్వైటింగ్ మీ. అలాగే సురేష్ బొబ్బిలి గారు, సార్ పాట గురించి అందరూ ఈరోజు మాట్లాడుతున్నారు, కానీ నాకు బాగా దగ్గరగా ఉన్న ఒక క్లోజ్ వ్యక్తి చెప్పిన మాట, ఈ సినిమా బయటకు వచ్చిన తర్వాత ఈయన బ్యాక్గ్రౌండ్ స్కోర్ వినిపిస్తూనే ఉంటుంది. ఇందాకే నాకు చెప్తున్నారు మన వాళ్ళు కూడా చిత్త కొట్టేశారని. సార్ మీ వర్క్ ముందు చాలా బాగుంటుంది, ఎప్పటికీ చాలా బాగుంటుంది. మీరు ఇంకా చాలా మంచి సినిమాలు చేయాలని కోరుకుంటున్నాను సార్. అండ్ మా అనురాగ్ అన్న వెళ్ళిపోయినట్టున్నాడు. వెరీ మ్యాజికల్ వాయిస్ అండి. అనురాగ్ కులకర్ణి అన్న అని పిలుస్తాను. అతని పాట ఎప్పుడు చాలా స్వీట్గా ఉంటుంది. అలాగే సురేందర్ గారికి, సార్ మీరు రాసిన లిరిక్స్ ఇక్కడ దగ్గరుండి వినడం చాలా సంతోషంగా అనిపించింది. అలాగే చైతు అన్న అంటే నాకు ముందు చూసినప్పుడు కొంచెం ట్రైలర్ చూసినప్పుడు ఏంటి చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది అది ఇది అనుకున్నాను. తర్వాత క్యారెక్టర్ గురించి చెప్పారు. మళ్ళీ చెప్తున్నానండి, ఈ సినిమా అయిపోయిన తర్వాత చైతు అన్న గురించి చాలా అంటే చాలా గట్టిగా మాట్లాడుకుంటారు. మీరు నన్ను నమ్మండి, ఇది రిలీజ్ అయిన తర్వాత మీరు ఏంట్రా ఇంత మంచి పర్ఫార్మరా, ఇంత బాగా చేశాడేంటి, ఇలా చేయొచ్చా అనేలా చేశాడంటే అన్న ఐఎమ్ వెయిటింగ్ టు సీ యువర్ పర్ఫార్మెన్స్ అన్న. థ్యాంక్ యూ అన్న. అలాగే ఈ సినిమాలో పనిచేసిన ప్రతి ఒక్క ఆర్టిస్ట్కి అందరికీ మై కంగ్రాచులేషన్స్. నాకు వైబ్ అర్థమవుతుంది, ఆల్రెడీ సినిమా చాలా మంచిగా వెళ్తుందని చెప్పి. అలాగే ఈ సినిమాలో హీరోగా చేసిన అఖిల్ బ్రో, హై బ్రో, అండ్ ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. చితకొట్టేసావు అసలు. తేజస్విని గారు వెరీ కంగ్రాచులేషన్స్. ఎదుగో మన ఊర్లో సాయంత్రం అలా వెళ్ళేటప్పుడు అరుగు మీద ఇద్దరు జంట కూర్చొని అలా మాట్లాడుకుంటారు కదా, అలా ఉన్నారు ఇద్దరు. ఈ అమ్మాయికి అయితే ఇంకా కొంచెం యాడెడ్ అడ్వాంటేజ్ లాగా సొట్టబొగ్గు ఉంది, ఇంకా బాగుంది. నిజంగా అలా ఉన్నారు చక్కగా. మన ఊర్లో అలా పొలంలో నడుచుకుంటూ పోతుంటే కొంతమందిని చూసేది ఇలాంటి సౌండ్ చేస్తాం కదా ఏ అని, అలా ఉన్నారు ఇద్దరు. ఖచ్చితంగా మీ ఈ సినిమాతో స్టార్ట్ అయ్యి ప్రతి సినిమాకి అందరూ మీకు బ్యాండ్ కొట్టాలని, మంచి కెరియర్ ఉండాలని కోరుకుంటున్నాను అమ్మండి. యు ఆల్ చాలా అంటే చాలా బాగా చేశారు ఇద్దరు. ఒక్కోసారి సినిమాలను ఏమంటారంటే ఓకే పర్లేదు చూడొచ్చులే, క్లైమాక్స్ కొంచెం బాగుంటే. ఇవన్నీ సినిమాల గురించి మన ఎజంప్షన్స్ మాత్రమే. ఆడియన్స్కి తెలిసిన సినిమా వేరే ఉంటుంది, మనం చూసే సినిమా కాదు. అంత రియాలిటీకి దగ్గరగా వచ్చేసారు ఆడియన్స్. కాబట్టే ఇలాంటి కథలు మలయాళంలో చేస్తే 365 రోజులు ఆడతాయి. ఇప్పుడిప్పుడే తెలుగులో కూడా ఆడటం మొదలుపెట్టినాయని బలంగా నమ్ముతున్నాను నేను. ఈ సినిమా ఖచ్చితంగా అంతే బలంగా ఆడటానికి 100% స్కోప్ ఉంది. ఎక్కడా కూడా సాడ్ ఎండింగ్ లేదు సినిమా. కానీ రూరల్లో మనుషులు వాళ్ళ ఆలోచనలకి దగ్గరగా తీసుకువెళ్ళాడు, మరీ రియల్గా తీశాడు. చాలా గట్స్ ఉండాలి ఇలాంటి కథని తెరకెక్కించాలంటే, చాలా గట్స్ ఉండాలి. ఈ కథని ఒప్పుకోవడానికి ఆర్టిస్టులకి గట్స్ ఉండాలి. ఖచ్చితంగా అందరూ ప్రేమించి చాలా నమ్మకంతో ఈటీవీ యాజమాన్యం కూడా నమ్మి తీసిన కథ నేను చూశాను, నాకైతే నచ్చింది. నిజాన్ని చెప్పటానికి, నిర్భయంగా నిజాన్ని చెప్పటానికి కొంచెం సేపు తటపాయించవచ్చు, కానీ నిజమైతే ఇది నిజమైన యథార్థమైనటువంటి ఒక కథ. ప్రేమ కథలు ఎన్నిసార్లు మనం ఆ మధ్య మొన్న ఒక కథ చూసాం, మన
విజయ్ సేతుపతి ఫాదర్గా చేసిన సినిమా. ఆ కథ ప్రివ్యూ చూసిన వాళ్ళు ఎవరైనా సరే ఏంటి అనుకుంటారు. ఎందుకంటే మనం సినిమాల్లో పండిపోయాం. అది అలా కాకుండా ఇలా ఉంటే బాగుంటుంది, అలా ఉంటే బాగుంటుంది. ఆడియన్స్కి నచ్చింది, బలంగా నమ్ముతున్నాయి ఇది కూడా ఆడియన్స్కి నచ్చిద్ది అని. మళ్ళీ మళ్ళీ దానికి దీనికి సంబంధం ఉందనుకోకండి దయచేసి. ఆ మీమ్స్ ఏం వేయకండి, అలాంటిదేం లేదు దీంట్లో, అలాంటిదేం లేదు. కానీ ఆలోచింపజేసే విధంగా ఉంటుంది. కామెడీ ఉంది, మంచి పాటలు ఉన్నాయి, సురేష్ బొబ్బిలి గారి పాటలు, రూటెడ్ సాంగ్స్, మంచి మెలోడీ సాంగ్స్ ఉన్నాయి. ఇద్దరు బాగా చేశారు, హీరో హీరోయిన్ ఇద్దరు బాగా చేశారు. చైతన్య గారు కూడా చాలా బాగా చేశారు. మా బావ ఒక సీన్ చాలా బాగా చేశాడు, అది రిలీజ్ అయిన తర్వాత చెప్తా, మీకే తెలుస్తుంది మా బావ చేసిన సీన్ కూడా. అనితా చౌదరి గారు అయితే అసలు ఎరగొట్టేశారు, ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ వాళ్ళిద్దరు. అమ్మ మీరు హీరోయిన్ మదర్గా చేశారు కదా, చాలా బాగా చేశారు. మార్తాండ కూడా బాగా చేశాడు. లాస్ట్ సినిమా నేను అంటుంది డైరెక్షన్. అందరూ బాగా చేశారండి ఈ సినిమాలో, వాళ్ళ పాత్రలకు తగ్గట్టు అందరూ చాలా బాగా చేశారు.